అధికారంలో ఉన్న వాళ్ళ కంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికార పక్షాన్ని విమర్శిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. అప్పుడే జనాలు ఆ నాయకుల మాట నమ్ముతారు. అలా కాకుండా నోటికొచ్చిందే మాట అనేలా విమర్శించి బట్ట కాల్చి మీద వేస్తామంటే చివరికి అభాసు పాలయ్యేది ప్రతిపక్ష నాయకులే. ఏపీలో ప్రజలు ప్రతిపక్షానికి అవకాశం లేకుండా 2024 ఎన్నికల్లో తీర్పునిచ్చారు. కాంగ్రెస్కి అంత సీన్ లేదు. 11 స్థానాలు గెలుచుకున్న వైసీపీనే అక్కడ అనధికారికంగా ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతోంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే క్రమంలో వైసీపీ ప్రతి సందర్భంలో విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. సొంత మీడియా ముందు తీవ్రంగా రెచ్చిపోతున్నారు. కనీసం ఏ అంశం మీద మాట్లాడుతున్నారో సోయి లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ఏపీలో సాయికృష్ణ వ్యవహారం ఇప్పుడు రచ్చరేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉండగానే ఏమాత్రం కూడా ఓపిక లేని వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. ముఖ్యంగా వైసీపీ రాష్ట్ర నాయకుడు మాజీ మంత్రి అంబటి తన నోటికి పని చెప్పారు. అంతేకాదు సాయికృష్ణ ఫోటోను బయటికి చూపించారు. పోలీసులు దాడి చేయడం వల్లే అతడు చనిపోయాడని సంచలన ఆరోపణలు చేశారు. రాంబాబు చూపించిన ఫోటోలను నిజమైన నమ్మిన సాక్షి మీడియా గట్టిగా ప్రచారం చేసింది. కానీ లోతుగా విశ్లేషిస్తే ఆ ఫోటో సాయికృష్ణది కాదు. అంబటి చూపించిన ఫోటో నవీన్ రెడ్డి అనే వ్యక్తిది. స్వయంగా ఈ విషయాన్ని నవీన్ రెడ్డి మేనమామ సీను రెడ్డి బయట పెట్టారు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఫలితం ఏపీలో మీడియా మొత్తం నవీన్ వైపు కన్ను పెట్టింది. ఆ నవీన్ రెడ్డి అమాయకుడు కాదు. అతడి వ్యవహారాలు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూడాల్సిందే. నవీన్ రెడ్డి సాయికృష్ణ దేవినేని అవినాష్కు ప్రధాన అనుచరులుగా ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీరిద్దరూ రాణితోట, కృష్ణలంక ప్రాంతాల్లో విచ్చలవిడిగా వ్యవహరించేవారని, మాదక ద్రవ్యాలు తీసుకుని దారుణంగా ప్రవర్తించేవారని అక్కడి మహిళలు అంటున్నారు.